పోతన ఒక రాక్షసి బాలగతిని. కంసుడి ఆజ్ఞానుసారం పోతన పల్లెలలో సంచారం చేస్తూ శిశువుల ప్రాణాలు తీస్తూ చివరికి రేపల్లెకు వచ్చింది. చక్కటి స్త్రీ వేషం ధరించి నందుడి ఇంట్లో ప్రవేశించింది. అప్పుడు చిన్న కృష్ణుడు బంగారపు ఉయ్యాల తొట్టెలో పడుకొని ఉన్నాడు. యశోద మొదలైన గోపకాంతలతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కృష్ణుడిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసింది పోతన. ఉయ్యాలలో నుంచి చిన్ని కృష్ణుణ్ణి తీసుకొని ముద్దులాడింది. తర్వాత ఒడిలో పడుకోబెట్టుకొని ప్రేమతో పాలు కుడిపింది. పోతన చన్నులలో విషం ఉన్నది. చన్ను కుడిపి కృష్ణుణ్ణి చంపివేయాలని ఆమె ఆలోచన. అయితే భగవంతుడైన బాలకృష్ణుడికి ఆ విషయం తెలుసు. కృష్ణుడు పోతన చన్నులను గట్టిగా పట్టుకొని చనుబాలతో పాటు ఆమె ప్రాణాలు కూడా పీల్చివేశాడు. అంతే, పోతన విలవిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది. అప్పుడు ఆమె మాయారూపం పోయి రాక్షసి రూపం బయటపడింది. అది చూసి యశోద మొదలైన స్త్రీలు భయంతో వణికిపోయారు. యశోద కృష్ణుణ్ణి గబాలన ఎత్తుకొని యువతలికి వచ్చింది. కృష్ణుడికి దిష్టి తీసింది. భూత వైద్యులను పిలిపించి విభూతి పెట్టించింది. తాయెత్తులు రక్షారేకులు కట్టించింది. మరునాడు బాలకృష్ణుడు ఉయ్యాల తొట్టిలో పడుకొని ఉన్నప్పుడు కంసుడు పంపిన రాక్షసుడు బండి ఆకారంలో వచ్చి ఉయ్యాల తొట్టి మీద పడడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు కాళ్ళతో ఆ బండిని తన్నాడు. బండి ముక్కలు ముక్కలై దూరంగా పోయి పడింది. ఆ విధంగా శకటాసురుడు హతమైనాడు. ఇంకొకనాడు తృణవాతురనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరాడు. కానీ కృష్ణుణ్ణి మోయలేకపోయాడు. కృష్ణుడు రాక్షసుని గొంతు గట్టిగా వేయగా వాడు కింద కూలిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. కృష్ణుడు చేసిన అల్లరి పనులు కొంటెతనాలు అన్నీ ఇన్ని కావు. దొంగల ఇళ్లల్లో దూరి ఉట్టిపైకి ఎగపాకి పాలు తాగేవాడు. వెన్నముద్దలు భక్షించేవాడు. తనతో ఆడుకునే గోపబాలకులను అవి కూడా తినిపించేవాడు. గోపికలు వచ్చి పట్టుకోపోతే చిక్కకుండా పారిపోయేవాడు. ఎన్ని కొంటె పనులు చేసినా ఎన్ని విధాల తిప్పలు పెట్టినా గోపస్త్రీలకు కృష్ణుణ్ణి కొట్టబుద్ధి కాదు. కష్టమైనా నష్టమైనా అతని చేష్టలు వారికి సంతోషం కలిగించేవి, ముద్దుగా ఉండేవి. వయస్సులో చిన్నవాడైన కృష్ణుడి జగన్మోహనాకారం చూడగానే గోపికలు మైమర్చిపోయేవారు. ఒకనాడు బాలకృష్ణుడు గొప్ప అద్భుతాన్ని ప్రదర్శించాడు. పిల్లలతో ఆడుకుంటూ మన్ను తిన్నాడు. ఆ విషయం తెలిసి యశోద కృష్ణుణ్ణి మందలించింది. కృష్ణ, మన్ను తిన్నావట్రా? ఎన్నిసార్లు చెప్పాను మన్ను తినకూడదని, నిన్నేం చేస్తానో చూడు అని బెదిరించింది. అప్పుడు కృష్ణుడు, లేదమ్మా, నేను మన్ను తినలేదు, కావాలంటే నా నోరు చూడు అంటూ నోరు తెరిచి చూపించాడు. అద్భుతం! అప్పుడు చిన్ని కృష్ణుడి నోటిలో సమస్త లోకాలు కనిపించాయి యశోదకు. ఆమె చకితురాలయ్యింది. ఇది కళ నిజమా లేక మాయా అనుకున్నది. భగవత్తత్వం ఎవరో తనకు బోధించినట్లనిపించింది. ఆ విధంగా కృష్ణుడు యశోదకు తన విశ్వరూపం చూపించి మళ్ళీ ఎప్పటిలా ఉండిపోయాడు. భగవంతుడే తనకు కుమారుడిగా జన్మించాడని గ్రహించింది యశోద. కృష్ణుడి అల్లరితో వేగలేక యశోద ఒకనాడు ఒక పెద్ద తాడుతో కృష్ణుణ్ణి రోటికి కట్టివేసి తన పని మీద వెళ్ళిపోయింది. యశోద ఇంటి ముంగిట 2 మద్ది చెట్లున్నాయి. కవల పిల్లల్లా జంటగా పుట్టిన మానులవి. కృష్ణుడికి ఆ మానుల మధ్య నుంచి రోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. అప్పుడు రోలు చెట్ల మధ్య తగులుకొని కృష్ణుడు గట్టిగా ఈడ్చుకుంటూ వెళ్ళినందున చెట్లు 2 ప్రేళ్లతో సహా లేచి వచ్చి నేల మీద కూలిపోయాయి. అప్పుడొక చిత్రం జరిగింది. చెట్లలో నుంచి 2 దివ్యపురుషులు బయటికి వచ్చారు. వారు నలకుబారుడు, మణిగ్రీవుడు అనేవారు. యక్షరాజు కుబేరుని కుమారులు. శాపవశాన మద్ది చెట్లుగా పుట్టారు. ఇప్పుడు కృష్ణుని వల్ల వారికి శాప విముక్తి కలిగినది. వారు కృష్ణుడికి నమస్కరించి తమ లోకానికి వెళ్ళిపోయారు. కృష్ణుడి బాలక్రీడలు, అతను చేస్తున్న అద్భుతాలు, ప్రదర్శిస్తున్న లీలలు కల్లారా చూసే భాగ్యం కలిగింది రేపల్లె ప్రజలకు. గోకులానికి దగ్గరలో ఉన్నది బృందావనం. అక్కడ అందమైన వనాలు అనేకం ఉన్నాయి. యమునా నది కూడా సమీపంలో ఉండడం వలన గోపాలకులు ఆలమందలను బృందావనంలోకి పచ్చిక బయనాలలో మేపుతూ ఉండేవారు. కృష్ణుడి బాల్యం, గోకులం, బృందావనం వీటితో ముడిపడి ఉంది. గోపబాలకులతో కలిసి ఆడుతూ పాడుతూ జగన్మోహనంగా మురళి వాయిస్తూ బృందావనంలో విహరించేవాడు కృష్ణుడు. రామకృష్ణులు గోపాలులతో పాటు యమునా తీరాన ఆలమందలను మేపుతూ ఉండగా ఒకనాడు కంసుడు పంపిన వర్చాసురుడనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు.
ఆవు దూడ రూపంలో వచ్చి మందలో ప్రవేశించి మాయోపాయంతో అందరినీ చంపడానికి ప్రయత్నించాడు. అయితే కృష్ణుడు అది కనిపెట్టి వాణ్ణి చంపివేశాడు. అలాగే మరొక నాడు కొంగ రూపంలో వచ్చిన బకాసురులను మింగివేయడానికి ప్రయత్నించగా కృష్ణుడు వాణ్ణి సునాయాసంగా చంపివేశాడు. ఇంకొక నాడు బకాసురుడి తమ్ముడు అగాసురుణ్ణి హతమార్చాడు. ఒకనాడు మరొక వింత జరిగింది. విష్ణుమూర్తి మాయ కల్లారా చూడాలని బుద్ధి పుట్టింది బ్రహ్మదేవునికి. ఆలమందలను కొంతసేపు పచ్చిక బయళ్లలో మేపి ఆ తర్వాత చద్ది అన్నాలు తింటున్నారు గోపబాలురు. కృష్ణుడు కూడా వారితో ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలమందలను మాయం చేశాడు. తర్వాత ఆలమందలు కనిపించకపోయేసరికి గోపాలకులు భయపడ్డారు. కృష్ణుడితో ఆ సంగతి చెప్పారు. కృష్ణుడు వెళ్ళి వనమంతా వెతికినా ఆలమందలు కనపడలేదు. తిరిగి వచ్చి చూసేసరికి గోపబాలకులు కూడా అక్కడ లేరు. వారిని కూడా బ్రహ్మదేవుడే మాయం చేశాడు. అప్పుడు కృష్ణుడు అది బ్రహ్మమాయ అని తెలుసుకొని తన మాయతో ఆలమందను గోపబాలులను సృష్టించాడు. కొంతకాలం గడిచింది. అయినా ఈ సంగతి ఎవరూ కనిపెట్టలేకపోయారు. బ్రహ్మదేవుడు వచ్చి చూశాడు. నిజమైన ఆలమందలను గోపబాలులను తన మాయం చేసి దాచిపెట్టినప్పటికీ శ్రీకృష్ణుడు తన మాయతో వాటిని తిరిగి సృష్టించడం చూసి తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు. ఈ జగత్తంతా శ్రీహరి మాయ అని తెలుసుకొని కృష్ణుణ్ణి స్తుతించాడు. తను మాయ చేసి దాచి ఉంచిన ఆలమందలను గోపబాలకులను కృష్ణుడికి సమర్పించి అనుగ్రహించమని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు బ్రహ్మదేవుణ్ణి కరుణించి తన మాయ ఉపసంహరించాడు. యమునా నదిలో కాళింది అనే ఒక మడుగు ఉంది. ఆ మడుగులో కాళీయుడనే సర్పరాజు తన కుటుంబంతో ఎంతో కాలంగా నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాడు. అందువల్ల ఆ మడుగులో నీరు విషపూరితమైనది. ఆ నీరు త్రాగిన వారెవ్వరూ బతకరు. ఒకనాడు గోవులు గోపాలకులు ఎండవేడికి దాహంతో తట్టుకోలేక కాళింది మడుగులో నీరు త్రాగి వెంటనే స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. అప్పుడు కృష్ణుడు తన మహిమతో ఆలమందలకు గోపాలకులకు మళ్ళీ స్పృహ వచ్చేలా చేశాడు. అంతా ఆశ్చర్యంతో చూస్తుండగా మడుగులో దూకాడు. నీళ్లన్నీ అల్లకల్లోలం చేస్తూ మడుగులో వీరవిహారం చేశాడు. అప్పుడు కాళీయుడు పడగలు విప్పి విషగ్నులు విరజిమ్ముతూ నీళ్లలో నుంచి పైకి వచ్చాడు. కృష్ణుణ్ణి చుట్టివేశాడు. ఆ దృశ్యం చూసి గోపాలకులు భయకంపితులై మహాకారాలు చేశారు. కొందరు రేపల్లలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయం చెప్పడంతో పల్లె ప్రజలంతా మడుగు దగ్గరికి వచ్చి కృష్ణుడు మహా విపత్తులో చిక్కి ఉండడం చూసి గోడుగోడున దుఃఖించారు. అయితే చిన్ని కృష్ణుడు సర్పరాజు పట్టు విడిపించుకొని గబాలున పడగల మీదకి ఎక్కి పాదాలతో చిందులు తొక్కుతూ చిత్ర విచిత్రంగా నాట్యం చేశాడు. అలా మర్దిస్తూ కాళీయుడి మదం అణిచివేశాడు. సర్పరాజు శిరస్సులు వాలిపోయాయి. నోళ్ల నుండి నెత్తురు కక్కుతూ ప్రాణవశిష్ఠుడే రక్షించమని శ్రీహరిని వేడుకున్నాడు. అంతలో కాళీయుడి భార్యలు బిడ్డలు మడుగులోంచి లేచి వచ్చారు. కాళీయుడిని కాపాడమని కృష్ణుణ్ణి ప్రార్థించారు. కృష్ణుడు దయతలిచి కాళీయుడిని విడిచిపెట్టారు. తనను క్షమించమని వేడుకున్నాడు కాళీయుడు. అంతట కృష్ణుడు ఆ మడుగు విడిచి వెళ్ళిపోమ్మని సర్పరాజును ఆజ్ఞాపించాడు. కాళీయుడా, నేను తాండవం చేసిన కారణంగా నీ శిరస్సులపై నా పాదచిహ్నాలు ఏర్పడతాయి. అవి చూసి గరుత్మంతుడు నీ దగ్గరికి రాకుండా నిన్ను చంపకుండా ఉంటాడు అని కాళీయుడికి వరం ఇచ్చాడు కృష్ణుడు. సర్పరాజు తన భార్యాబిడ్డలతో కాళింది మడుగు విడిచిపెట్టి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కాళింది మడుగులో నీళ్లు పరిశుభ్రమై తాగడానికి యోగ్యమైనాయి. కృష్ణుడు చేసిన ఈ అద్భుతాన్ని చూసి రేపల్లె ప్రజలు పరమానందభరితులయ్యారు. ఇలా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ప్రదర్శించిన లీలలు ఎన్నో ఉన్నాయి. అడవిలో ఒకనాడు కార్చిచ్చు కుమ్ముకొని రాగా భయంకరమైన ఆ దవాగ్నిని మింగివేసి గోవులను గోపాలకులను రక్షించాడు. గోపికలు వస్త్రాలు విడిచి కాళింది నదిలో స్నానం చేస్తుండగా కృష్ణుడు వారి చీరలు అపహరించి చెట్టెక్కి కూర్చొని వారిని పరాచకాలు పట్టించాడు. వారి భక్తిని పరీక్షించిన పిదప వారి చీరలు వారికి ఇచ్చివేశారు.